హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రాజీని. ఈరోజు మనం కాలీఫ్లవర్ మసాలా కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది రైస్ లేకైనా, చపాతీ లేకైనా, రోటీ లేకైనా, పుల్కా లేకైనా, బిర్యానీ లేకైనా, జీరా రైస్ దేంట్లోకైనా చాలా బాగా టేస్టీగా ఉంటుంది. నాన్ వెజ్ అంటే ఇష్టపడే వాళ్ళు తినని రోజుల్లో ఈ కర్రీని చేసుకొని తినండి, చాలా ఇష్టంగా తింటారు. కాలీఫ్లవర్ ముక్కల్ని చిన్న కట్ చేసుకొని ఇలా బాయిల్ చేసుకోవాలి. ఉప్పు పసుపు వేసుకొని 10 నిమిషాలు. దీనికి కావాల్సిన మసాలా ధనియాలు, కొద్దిగా కొబ్బరి తురుముకొని, అల్లం ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు ఒక 8-9, 5 లవంగాలు. దీనిలోకి ధనియాలు, కొబ్బరి, 5 లవంగాలు వేసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. ఇందులో అల్లం ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు ఇవి వేసేసుకొని మళ్ళీ మెత్తగా పొడిగా చేసుకోవాలి. ఇందులో కొద్దిగా వాటర్ వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్గా చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులో ఒక 2 టమోటాలు బాగా పండినవి వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని టమోటాలు వేయించుకోవాలి. ఇందులో కరివేపాకు రెమ్మలు వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం 2 నిమిషాలు ఇలా మగ్గించుకోవాలి. హై ఫ్లేమ్ పెడితే టమాటాల్లో ఉండే రసం మొత్తం ఎగిరిపోతుంది, టేస్ట్ అనేది అంత బాగా రాదు. ఇలా మెత్తగా స్మాష్ చేసుకోవాలి గరిటెతో. ఇందులో మనం మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ మసాలా మొత్తం ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు మొత్తం కలిపేసుకోవాలి. మసాలా మొత్తం మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మనం కాలీఫ్లవర్ ముక్కల్ని ఉప్పు పసుపు వేసి ఉడకపెట్టాం కదా, ఇప్పుడు పసుపు కొద్దిగా తక్కువ వేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. మొత్తం కలిపేసుకోవాలి మసాలా మొత్తం. ఇలా నూనె పైకి తేలుతూ ఉంటుంది మసాలా ఉడికినట్టయితే. ఇప్పుడు ఉడికించుకున్నాం కదా కాలీఫ్లవర్ ముక్కల్ని, ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని ఒక 3 గ్లాసులు వాటర్ అనేది ఈ కర్రీకి సరిపోయింది. నేను 3 గ్లాసులు వాటర్ వేసాను. కొద్దిగా ఉప్పు వేసుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. చూడండి, కన్సిస్టెన్సీ అనేది కర్రీకి ఇలా ఉండాలి. మీరు ఉప్పు కారం సరిపోకంటే ఇప్పుడు వేసేసుకోండి. ఈ కర్రీ అంతేనండి, చాలా క్విక్గా ఎసేగా చేసాం కదా. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందనేది మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. అంతే అండి. నాన్ వెజ్ అంటే బాగా ఇష్టపడిన వాళ్ళు, ఇది నాన్ వెజ్ తినని రోజుల్లో లైక్ సోమవారం, శుక్రవారం, శనివారం అప్పుడు తినరు కదా, అప్పుడు ఇది చేసుకొని తినండి. కాలీఫ్లవర్ మసాలా కర్రీని చాలా అంటే చాలా బాగుంటుంది. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.